పెళ్లిలో జరిగే ప్రతి విషయంలో ఒక అర్థం ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకరినొకరు చూసుకోమంటారు. ఇకపై ఒకరి కోసం ఒకరనే భావన కలగాలని, జీవితాంతం అన్యోన్యంగా ఉండాలని. అలా ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఒకరిపై మరొకరికున్న ప్రేమ కనిపిస్తుంది. తాళి కట్టడం అంటే జీవితాంతం తనకి తోడుగా ఉంటానని అందరి ముందు ప్రమాణం చేయటం. దానికి అంగీకరిస్తూ తలదించుకుని కూర్చున్న అమ్మాయి మొహంలో ఓ అందమైన చిరునవ్వు ఉంటుంది. పిల్లల తలరాత బాగుండాలని తలపై అక్షింతలు వేస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళలో గొప్ప ఆనందం కనిపిస్తుంది. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తంతులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా, ఏడు జన్మల బంధంగా. 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా. ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల. 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా. ఒకటేనంట ప్రాణం, ఒకరంటే ఇంకొకరి లోకం. ఇద్దరు చరో సగం, ఇక ఇద్దరిదంట కష్టం సుఖం. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకటి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట.